అందరికీ ప్రైస్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మన కుటుంబాలు ఒక అడుగు ముందుకు వేయాలంటే చాలా కష్టమైపోయింది. ఒకవైపు చూస్తే ఆర్థిక ఇబ్బందులు, ఇంకోవైపు చూస్తే ఉద్యోగాలు లేవు, మరొక వైపు చూస్తే అనారోగ్యాలు, మన ధనమంతా కూడా హాస్పిటల్కి ఖర్చు అయిపోతున్నాయి. ఒక అప్పు తీర్చాలంటే మరొక అప్పు చేయాల్సిన పరిస్థితి మధ్యన మనం ఉన్నాం. పిల్లల్ని చదివించాలంటే భయం వేస్తోంది. ఏదన్నా వ్యాపారం ప్రారంభించాలంటే చేతులన్నీ ఖాళీగానే ఉన్నాయి. కనీసం ఏదన్నా ఉద్యోగం చేద్దామంటే మన చుట్టూ ఎంతో కాంపిటీషన్ ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మన కుటుంబాలు ఎలా పోషించుకోవాలో అర్థం కాక చాలా గలిబిలైపోతున్నాం కదా. ఈరోజు నేను అంటున్నాను, నా ప్రభు మీ అందరినీ పోషించబోతున్నారు. తగిన కాలం ముందు మీకు ఏదైతే అవసరమో సమస్తాన్ని నా ప్రభు మీకు దయచేయబోతున్నారు. కీర్తనల భాగంలో 145 కీర్తన 15వ మాట చదవగలిగితే, సర్వజీవుల కనులు నీవైపు చూచుచున్నవి, తగిన కాలం ముందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో ప్రభు నెరవేర్చుదురుగాక. కొరతల మధ్యన ఉన్న మీ జీవితాలని, కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కాని స్థితి మధ్యన ఉన్న మీ అందరినీ నా ప్రభు పోషించబోతున్నారు. బలహీనపడిన మీ అందరి జీవితాన్ని కూడా నా ప్రభు బలపరచబోతున్నారు. ఈ మాట నేను పెదవులతో కాదు కానీ జీవిత అనుభవంతో చెప్తున్నాను. నాకు ఎప్పుడైతే క్యాన్సర్ వచ్చిందో ఆహారము తినడానికి అసలు ఉండేది కాదు. ఏదన్నా అన్నం తింటున్నా అది రక్తంలో బయటకు వస్తూ ఉండేది. నాకు ఇష్టమైన కూర వేడివేడి అన్నంలో కలిపితే ఆ బాక్స్ని ముక్కు దగ్గర పెట్టుకుని ఆకలి తీర్చుకునే రోజులు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. నా ఉమ్ముని అరగంట సేపు నా నోట్లో ఉంచుకొని అది నీళ్ళలాగా తాగితే అది కూడా రక్తంలో బయటకు వచ్చేది. ఎవ్వరూ నాకు ఆహారం పెట్టేవారు కాదు. మా తల్లిగారిని అడిగాను, అమ్మ నాకు చాలా విపరీతమైన ఆకలేస్తుంది అని అంటే మా తల్లి అన్నారు కదా, నువ్వు ప్రభుని అడిగేయ్యా, ప్రభే నిన్ను పోషిస్తాడు. ఈ మాట కొంచెం వినడానికి విడ్డూరంగా అనిపించిన వాస్తవానికి అది నిజం. మనకి ఏది అవసరమో మనం ప్రభుని అడగగలిగితే ఆయన మనలను పోషించగలిగిన దేవుడు. రక్తం ఎక్కడి నుంచి వస్తుందో తెలియక నా కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందేమోనని పేగు ముక్కలు బయటికి తీసి మరీ పరీక్షలకు పంపించారు. అసలు ఎవరికీ అర్థం కాలేదు. కానీ నేను అంటాను, ఆయన ఏ సమయాన్ని పోషించాలనుకున్నాడో ఖచ్చితంగా సమయానికి పోషిస్తాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ప్రభు వైపు ఎదురు చూస్తే చాలు, దేవుని సందులో విజ్ఞాపన చేస్తే చాలు. నేను దేవునికి మొరపెట్టడం ప్రారంభించాను. చక్కటి కృప ఏంటో తెలుసా? ఒకవైపు కీమోథెరపీ జరుగుతున్నా సమృద్ధిగా ఆహారం తినే కృపను దేవుడు దయచేశాడు. నా రక్తపు వాంతులను ఆపాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన మనల్ని పోషించాలనుకుంటే ఎలాగైనా పోషించగలిగిన దేవుడు. ఈరోజు సమృద్ధితో దేవుడు మమ్మల్ని నింపాడు. అదే సమృద్ధి మీ అందరికీ నా ప్రభు దయచేయబోతున్నారు. అన్ని రోజులు ఒకలా ఉండవు. బహుశా రోజు నీ కుటుంబంలో కొరతగా ఉండొచ్చు. ఉద్యోగం లేదు కాబట్టి మన ఇంట్లో చాలా క్లిష్టమైన పరిస్థితులు, అప్పులు, బాధలు, అనారోగ్య సమస్యలు, ఇలాంటి పరిస్థితుల మధ్యన మన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాని స్థితి మధ్యన ఉన్న మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు కంగారు పడద్దు, మిమ్మల్ని పోషించే బాధ్యత ఆయనది. ఆయన మనల్ని పోషించగలిగిన దేవుడయ్యా. దిగులు చెందొద్దు, ప్రార్థన ఆపొద్దు. ఈరోజు కొరతల మధ్యన ఉన్న మీ అందరూ కూడా రేపు అనేక మందిని పోషించబోతున్నారు. ఎందుకంటే సమృద్ధి చేత నా ప్రభు మీ కుటుంబాలు నింపబోతున్నారు. ఈరోజు ఖాళీగా ఉండే చేతులు రేపు అనేక మందికి ఆశీర్వాదకరంగా నా ప్రభు మార్చబోతున్నారు. మా జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా జరిగించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.